పాడి పశువులు వర్షాకాలంలో తగినంత పచ్చిమేత తిని అధికంగా పాలిస్తాయి. వేసవిలో గడ్డి దొరక్క పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పోషకాహార లోపంతో పశువులు బక్కచిక్కిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతుంటారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం మాగుడు గడ్డి లేదా పాతర గడ్డి. ఆధునికంగా సైలేజీ రూపంలో ఇది అందుబాటులోకి వచ్చింది. పచ్చి గ్రాసాన్ని నిల్వ చేసి మాగబెట్టి అన్ని కాలాల్లో వాడుకునే ఈ విధానం రైతులకు ఎంతో మేలు. తృణధాన్యాల్లో ప్రధాన ఆహార పంటైన మొక్కజొన్న, జొన్న, సజ్జ, లెగ్యూమ్ జాతి గ్రాసాలను సైలేజీగా మార్చుకోవచ్చు. ప్రధానంగా మొక్కజొన్నలోని ఖనిజాలు, కాండం, ఆకుల విలువని గుర్తించిన ఓ ప్రైవేటు సంస్థ దాంతో సైలేజీ ఉత్పత్తి చేస్తోంది. లేత చొప్పును అర అంగుళం చొప్పున తరగేసి నిమిషాల్లో మూటలుగా చుట్టే ఆధునిక యంత్రాలని దిగుమతి చేసుకుంది. తద్వారా పంటకాలం ఆదా సహా కూలీలతో పనిలేకపోవడంతో కర్షకులు ఒప్పంద సేద్యానికి ఒప్పుకుంటున్నారు. మరోవైపు సైలేజీ రూపంలో సొబగులు అద్దుతున్న పాతర గడ్డి కరువు కోరల్లో చిక్కిన పాడి రైతులకి ఊరటనిస్తోంది. ఇంతకీ ఆ సైలేజీ కథ కమామిషు ఏంటో ఇవాల్టి రైతు రథం చూసి తెలుసుకుందాం. పశు సంపద ఆరోగ్యంగా ఎదగాలంటే నాణ్యమైన గ్రాసం, దాణాను సమపాళ్లలో అందించాలి. వర్షాధారం సేద్యంలో నీటి ఎద్దడితో గడ్డి సమస్య తీవ్రమవుతోంది. ఒకానొక దశలో పచ్చిక కొరతను తీర్చలేక నకనకలాడుతున్న మూగజీవాలను చూడలేక కాబేళాలకు తోలాల్సిన దైన్యం బక్క చిక్కిన రైతులది. ఈ నేపథ్యంలో గడ్డి ఎద్దడిని అధిగమించడానికి మనకు తెలిసిన పాత విధానం పాతర గడ్డి. వర్షాకాలంలో ఇబ్బడి ముబ్బడిగా లభించే పచ్చికను సేకరించి దానిలోని పోషక విలువలు తగ్గకుండా గుంతల్లో నిల్వ చేసే పద్ధతే ఇది. బెల్లం, మడ్డి, ఉప్పు చల్లి గుంతలో పాతిపెట్టడం వల్ల ఆ గడ్డి మాగుతుంది. గాలి, నీరు చొరబడితే బూజుపట్టి కుళ్ళిపోతుంది. 30-40% తేమను కోల్పోవడం సహా ప్రోటీన్స్ శాతం తగ్గుతుంది. అదే తరిగిన చొప్పను పాలిథిన్ కవర్లలో గాలి చొరబడకుండా క్రమపద్ధతిలో చుట్టి నిల్వ చేసే సైలేజీని ఏడాది పాటు నిల్వ ఉంటుంది. ఇందులో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను చేర్చడం వల్ల కిణ్వన ప్రక్రియ జరిగి సైలేజీ రుచికరంగా తయారవుతుందని కార్న్ నెక్స్ట్ అగ్రి సంస్థ ప్రతినిధులు వివరిస్తున్నారు. ఆవులు, గేదెలు, ఎద్దులు జీవాల ఆరోగ్యాన్ని, పాల దిగుబడిని పెంచే ఈ సైలేజీ ద్వారా కరువును తరిమేయొచ్చని సదరు కంపెనీ ప్రతినిధులు పోషకులకు భరోసా ఇస్తున్నారు. మేము గత 3 సంవత్సరాల నుంచి సైలేజ్ తయారు చేస్తున్నాము. ఇప్పటి వరకు 1,00,000 టన్నుల వరకు తయారు చేసామండి. దీనివల్ల మీకు 1 కోటి పశువులకు ఒక పూట మన ఆహారం కల్పించగలిగాము. దానివల్ల చాలా సంతోషం వేస్తుంది మాకు. ఈ కంపెనీ మేము 3 సంవత్సరాల తయారు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సహకారంతో మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కావటం వల్ల ఇప్పుడు మనము ఎక్కువ రైతులకు చేరువకి తీసుకెళ్ళగలిగాము. మేము ఇండియాలో ఫస్ట్ టైము బెయిల్డ్ సైలేజ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చామండి. దీన్ని తీసుకురావడానికి మొదట మేము జర్మనీ నుంచి, నార్వే నుంచి యంత్రాలు ఇంపోర్ట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఇది బెయిల్డ్ సైలేజ్ అనేది మేము స్టార్ట్ చేయడానికి తోడ్పడింది అనమాట. దీన్ని మనము ఫస్ట్ టైం ఇండియాలో మేము స్టార్ట్ చేసాము. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, దీనివల్ల మనకి 1 సంవత్సరం నుంచి సంవత్సరాల పాటు మనము పశుగ్రాసాన్ని నిల్వ ఉంచుకోగలం. దీంతో పాటుగా దీనివల్ల పాడి రైతులకు చాలా ఉపయోగం ఉంటుందండి. పూర్వము బంకర్లోను, పిట్స్లోను సైలేజ్ తయారు చేసేవాళ్ళండి. సైలేజ్ని మన తెలుగులో పాతర గడ్డి అంటాము. దీన్ని చేయటం వల్ల ఏంటంటే మనకి 30-40% వరకు తేమ శాతము కోల్పోయేది అనమాట. దానివల్ల మనకి ఆర్థికంగా 30-40% వరకు సైలేజ్ మనకి ఉపయోగం లేకుండా పోయేది. అండ్ ప్లస్ దీనివల్ల ఏంటంటే ఫంగస్ రావటము బంకర్లో చేయడం వల్ల చాలా నష్టాలు కలిగాయి అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న బెయిల్డ్ సైలేజ్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు సంవత్సరంన్నర పాటు నిల్వ ఉంటుంది బెయిల్డ్ సైలేజ్. పాతర గడ్డి అనేది ఎలా తయారు చేస్తామంటే ఇంత మామూలుగా ట్రెడిషనల్ పద్ధతి అనే మామూలుగా రైతులు తయారు చేసుకునేది భూమిలో గుంత తవ్వుకోవటము, లేకపోతే కనుక చిన్న సిమెంట్ తోటి షెడ్ లాగా తయారు చేసుకొని చేస్తారనమాట. వాటిలో గుంత తవ్వి గుంత లోపల చిన్న చిన్న మొక్కలుగా చేసిన మొక్కజొన్నని, చాఫ్ కట్టర్తో మొక్కలు చేసిన మొక్కజొన్నని గుంతలో వేసి మనుషులు పైకి తొక్కుతారు. ఆ తొక్కటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ దీన్ని గాలి చొరబడకుండా చేయగలగాలి. దాన్ని వాళ్ళు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎక్కువగా సఫలం పొందరు అనమాట. దానివల్ల గాలి చొరబడటం వల్ల మీకు ఫంగస్ ఫామ్ అవటం కానీ, అది కుళ్ళిపోవడంగా జరుగుతూ ఉంటుంది అనమాట. 30-40% వరకు మీకు పాత్ర గడ్డి పాడైపోతుంది.
అది బెయిల్ సైలేజ్ వాళ్ళకి 100% మీకు 1% కూడా లాస్ కాకుండా సంవత్సరన్నర పాటు నిలవ ఉండే పద్ధతి బెయిల్ సైలేజ్ వల్ల వచ్చే మీకు ఉపయోగాలు అనమాట. ప్లస్ పాతరగడ్డలో మీరు ఏం చేస్తారంటే బెల్లము, ఉప్పు కలుపుతారు. ఇక్కడ ఏం చేస్తామంటే బెయిల్ సైలేజ్లో మనము లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని మనం యాడ్ చేస్తాం, స్ప్రే చేస్తాం. దానివల్ల మీకు ఫర్మెంటేషన్ అంటే మాగుడు పద్ధతి మీకు 25 రోజుల లోపల అయిపోతుంది. అదే కనుక మీరు పాతరగడ్డి మామూలుగా పిట్స్లో కానీ బంకర్స్లో కానీ చేయాలని 45 రోజులు మీరు వేచి ఉండాలన్నమాట. అంటే మీకు 25 రోజుల ముందే మీకు పాతరగడ్డి తయారు చేసుకోవటం తోడ్పడుతుంది బెయిల్ సైలేజ్ అనేది. సో ఈ ఉపయోగాలు దీంతో పాటుగా ఏంటంటే మీకు క్వాలిటీ అంటే ప్రోటీన్ శాతం, దాంట్లో ఉండే ప్రోటీన్ శాతాన్ని బెయిల్ సైలేజ్ ఏంటంటే ఎక్కువ చేస్తుంది. ఎక్కువ ప్రోటీన్స్ మీకు వస్తాయన్నమాట మగ్గటం ద్వారా, బెయిళ్లలో మగ్గటం వల్ల. అదే మీకు బంకర్లో చేయడం అంటే ఆ ప్రోటీన్ అనేది అంత ఎక్కువగా శాతం దానివల్ల ఎక్కువ రాకపోవచ్చు. అండ్ ప్లస్ కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 30-40% లాస్ అయిపోతుంది మీకు. మాకు ఇంతకుముందు డైరీ ఫామ్ ఉండేదండి. అందులో మా దగ్గర 200 ఆవులు ఉండేవి. వాటికి పశుగ్రాసం కొరత బాగా ఉండేది మాకు. దాన్ని తీర్చడం కోసం అనేసి మేము దగ్గర 2000 టన్నులు దాచగలిగిన బంకలు తయారు చేసుకున్నాము. మొక్కజొన్న పంట పండించే వాళ్ళం, దానికోసమే పాతరగడ్డి తయారు చేయడం కోసం తయారు చేసేవాళ్ళం. మొక్కజొన్న పంట పండించేవాళ్ళం. దాన్ని మళ్ళీ ముక్కలుగా చేసి చాఫ్ కట్టర్ ద్వారా, సింగిల్ రో చాపర్స్ ద్వారా ముక్కలుగా చేసి దాన్ని బంకర్లో పెట్టుకునేవాళ్ళం. అది 6 నెలలు 8 నెలలు ఉండగానే పాడైపోవడానికి స్టార్ట్ అయిపోయేది అనమాట, కుళ్ళిపోవడం జరుగుతుండేది. ప్లస్ చేయడానికి కూడా చాలా ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చేది అనమాట. శ్రమతో పాటు చాలా శ్రమ పడాలి, రాత్రి మొగలు కష్టపడాల్సి వచ్చేది. అయినా కానీ మన ఆహార కొరతని, పశువులకు కావాల్సిన మా 200 ఉన్న పశువుల కొరతను మేము తీర్చలేకపోయేవాళ్ళం. సో దానివల్ల మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనము దాని కొరత తగ్గించడం కోసం అనేది మేము ఇతర దేశాలు ప్రయాణించడం జరిగింది. అక్కడ మేము చూసింది ఏంటంటే ఈ బెయిల్ సైలేజ్ అనేది చూసాం అనమాట. ఎలా జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారని ఒక ఉత్సుకత మాలో వచ్చింది. సో దాన్ని చూసి ఎట్లాగైనా కానీ మనము మన దేశాన్ని తీసుకురావాలనే ఆలోచన వచ్చి కానీ ఆలోచన వచ్చింది. కానీ పెట్టుబడులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక హార్వెస్టర్ కొనాలి అంటే 2 కోట్ల రూపాయల హార్వెస్టర్, బెయిలర్ తీసుకోవాలంటే 1.5 కోటి బెయిలరు. ఇంకా ఏం చేయాలో అనే పరిస్థితిలో మా స్నేహితులు నలుగురం కలిసి, మాధవ్ గారు ఆయన ఐఎస్బిలో పనిచేసేవాళ్ళు, ఆయన డైరీ ఫామ్లో కూడా పాడి రైతు కూడా ఆయన. అట్లాగనే నా ఇంకొక పార్ట్నర్ ఫిరోజ్ గారు, ఆయన లాజిస్టిక్స్లో మంచి పదవిలో ఉన్నవాళ్ళు, ఆయన పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇంకో అమర్ గారేమో బిహెచ్ఎల్ కంపెనీలో పనిచేసేవాళ్ళు, నేనేమో ఎన్ఆర్ఐని. మాధవ్ గారి యొక్క ఈ ఐడియాని మేము ముగ్గురం ఆయనతో సహకరించడం ద్వారా అందరం కలిసి మేము దీన్ని ఎలాగైనా కానీ తీసుకురావాలన్న ఆలోచన. దీంతో పాటుగా రైతులకి ఎలాగైనా ఉపయోగపడుతుంది, ఇది తీసుకురావడం రైతులకి మనకు బాగా ఉపయోగపడుతుంది అన్న ఒక గొప్ప ఆలోచనతోటి మేము ఇక్కడ రావడం జరిగిందనమాట. వచ్చిన కొత్తల్లో అయితే మాకు ఎటువంటి ఏదో ప్రైవేట్ మార్కెట్లో మాకు డైరీ ఫామ్లు వాడుకోవచ్చు, ప్లస్ ఒక ప్రైవేట్ మార్కెట్కి మనం ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మనము ఐపీ గవర్నమెంట్కి అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు టక్కర్ గారు, అప్పట్లో ఉన్న చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్ గారు, మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సోమశేఖర్ గారు బాగా దీన్ని మీద మేము కలిసినప్పుడు బాగా మాకు ప్రోత్సహించారు అనమాట, ఎలాగైనా చేయండి అని. అప్పుడు గవర్నమెంట్తో కలిసి పనిచేయడం ద్వారా మేము ఈ మిషన్స్ అని ఇంపోర్ట్ చేసుకొని తర్వాత గవర్నమెంట్ తోటి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి గత 3 సంవత్సరాల నుంచి మనం గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ 2 కోట్ల రూపాయల ఖరీదు అవుతుంది. అది రోజుకి 25 ఎకరాలు, దాన్ని 25 నుంచి 30 ఎకరాల వరకు హార్వెస్ట్ చేయగలరు, అంటే కట్ చేయగలరు, ముక్కలుగా చేయగలదు మొక్కజొన్న పంటని. అంటే దగ్గర మీకు ఒక 400 నుంచి 500 టన్నుల వరకు అది మొక్కలు చేయగలదు. ప్లస్ దాంతోపాటు ప్యాకింగ్ మిషన్, దాన్ని బైలర్ అంటారు, అది వచ్చేటికి మీకు 300 టన్నుల వరకు ప్యాక్ చేయగలదు అనమాట. దగ్గర మేము ఎంత చేసినా కానీ ఒక 1,00,000 టన్నుల వరకు చేయగలం. 5 పార్ట్నర్స్ ఉన్నారు, పీపీపీ పార్ట్నర్స్లో అందరూ కలిసి 5 లక్షల టన్నుల వరకు చేయగలం. కానీ మనకి పశుగ్రాస కొరత దగ్గర మనకి 6 లక్షల టన్నుల వరకు ఉంది, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు. అంటే 35 నుంచి 40% వరకు పశుగ్రాస కొరత ఉంది ఇండియా మొత్తం మీద. ఆంధ్రలో కూడా దాదాపుగా అలాగే ఉంది. సో ఓన్లీ వీళ్ళ వరకు చేయలేరు అనమాట. ఒక 5 6 10 మంది 20 మంది కలిస్తే కనుక సైలేజ్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్లో కొరత తీర్చగలిగిన సమస్య తీర్చగలిగేది కాదు. అందుకోసమని మళ్ళీ మాకు యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ గారు అందరికీ మనం ప్రోత్సహించి చిన్న మిషన్ తయారు చేయండి, దాని ద్వారా రైతులకు, సాధారణ రైతుకి, ఏ ఊరు సాధారణ రైతుకి కనుక అందుబాటు ధరలో కనుక మిషన్స్ తయారు చేయగలిగితే, వాళ్ళు ప్రతి ఊళ్ళో ఒక మిషన్ పెట్టుకుంటే కనుక
వాళ్ళు వాళ్ళ వరకు తయారు చేసుకోవచ్చు. దాంతో పాటుగా చుట్టుపక్కల రైతులకు కూడా వాళ్ళు ఆ తయారు చేసిన బెయిల్ సైలేజ్‌ని వాళ్ళు అందించగలుగుతారు. దానివల్ల ఏంటంటే ఇది ఆహ్, తప్పకుండా దేశం మొత్తం గనక ఈ ప్రక్రియను పాటిస్తే గనక ప్రతి ఊళ్ళోనూ పశుగ్రాసం కొరత అనేది 100% నిర్మూలించవచ్చని మేము భావిస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెట్టే దానా గానీ, ఎండుగడ్డి గానీ, తవుడు ఇవన్నీ ఏంటంటే తక్కువ మోతాదులో పెట్టుకోవచ్చు. అంటే దాంతో పాటుగా మీకు చూస్తే గనక వాళ్ళు ఖర్చు పెట్టేది ఒక రోజు ఒక పశువు మీద వాళ్ళ దానా కోసం ఖర్చు పెట్టే ఖర్చులో సైలేజ్ వాడకం వల్ల ఒక 25% వరకు తగ్గించుకోవచ్చు. ప్లస్ అదే కాకుండా పశువు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ 15% దిగుబడి పెరుగుతా ఉంది. ప్రకృతి సవాళ్లకు ఎదురిది మొక్కజొన్నలు పండించినా కనీస మద్దతు ధర అమలు కాకపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. క్వింటాల్ మొక్కజొన్నకు 2,000 చెల్లించాలన్న రైతుల డిమాండ్ మేరకు కేంద్రం ఖరారు చేసింది 1,700 రూపాయలే. తేమ, తాలు, తరుగు పేరిట దళారులు పెట్టే కోతలకు 1,200 నుంచి 1,300 రూపాయలకు మించి రావడం లేదు. ఇక హమాలీలు, రవాణా ఖర్చులు తీసేస్తే క్వింటాలకు దక్కుతుంది 1,100 నుంచి 1,150 రూపాయలే. ఈ పరిస్థితుల్లో సైలేజీ ఉత్పత్తిదారులు 2,200 రూపాయలు చెల్లించడం తమకు కలిసొచ్చిందని మొక్కజొన్న రైతులు చెబుతున్నారు. సాంప్రదాయ పద్ధతిలో గుంతలు తవ్వి లేదా సిమెంటుతో గచ్చు చేసిన గదిలో ముక్కలుగా చేసిన గ్రాసాన్ని పొరలుగా అదిమి మాగబెడతారు. ఈ విధానంలో గుంత తవ్వడం, ట్రాక్టర్తో అదమడం అన్నవి సగటు రైతుకి ఆర్థికంగా, శారీరకంగా భారమైన పని. అంతేకాకుండా గుంతలో నిల్వ చేయటం వల్ల మట్టి, ఇతర వ్యర్థాలు, వాననీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. పైగా గుంతపై మూత తీస్తే వెంటనే వాడుకోవాలి. అదే సైలేజీలో ఈ సమస్యలుండవు. వేసవిలో ఎదురయ్యే గ్రాసం కొరతను సైలేజీ ద్వారా అధిగమించవచ్చని ఉత్పత్తిదారులు వివరిస్తున్నారు. సైలేజ్ వల్ల పాడి రైతులకే కాకుండా ఇప్పుడు మొక్కజొన్న పండించే రైతులకు కూడా చాలా ఉపయోగంగా ఉంది. ఎందుకంటే మేము టన్ను 2,100 రూపాయలు ఇచ్చి వాళ్ళు టన్ను పర్ టన్ను కొంటున్నాము. వాళ్ళకి సగటున 20 నుంచి 22 టన్నుల వరకు వాళ్ళకి ఉత్పత్తి జరుగుతుంది. దానివల్ల ఏంటంటే 40 నుంచి 45, 46 వేల వరకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకి కూలీలు ఖర్చు లేకుండా ఉంటుంది. ప్లస్ 30 రోజుల ముందే వాళ్ళకి వేరే పంట చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతులకు చాలా ఉపయోగం ఉందండి. మొక్కజొన్న పండించే రైతులు కనుక వాళ్ళు ప్రస్తుతం ఉన్న రేటు 1,150 రూపాయలు మాత్రమే ఉంది క్వింటా వచ్చేటప్పటికి. వాళ్ళకి 35 నుంచి 35 క్వింటాల వరకు అవుతాయి. దానివల్ల వాళ్ళకి రైతులు లేబర్ అంటే కూలీల ఖర్చులు అన్ని నీళ్లు పెట్టుకోవడానికి ఖర్చు అనేది తీసుకుంటే వాళ్ళకి 30,000 రూపాయల వరకు వస్తాయి. మొక్కజొన్న మాకు ఇవ్వటం వల్ల సైలేజ్ తయారు చేసుకోవడానికి వాళ్ళు మాకు ఇవ్వటం వల్ల మేము టన్నుకి 2,100 రూపాయలు ఇస్తున్నాము. దాని ద్వారా 10,000 నుంచి 12,000 రూపాయలు ఎక్కువ ఆదాయం కలుగుతూ ఉంది వాళ్ళకి. సో చాలామంది రైతులు మా దగ్గర మాకు మొక్కజొన్న ఇచ్చిన వాళ్ళు, మా సైలేజ్ తయారు చేయడం కోసం కార్నెక్స్ కంపెనీకి ఇచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక మొక్కజొన్న గింజల రేటు చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళు చాలా 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 ఆనందంగా ఉన్నారు. మాకు చాలా ఒత్తిడిగా కూడా ఉంది. ఎక్కువ మంది రైతులు వచ్చేసి చేయమంటున్నారు. మేము మాకున్న మిషన్స్ కెపాసిటీ కంటే ఎక్కువ చేయలేకపోతున్నాం. కానీ చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు పచ్చిగడ్డి తినటం వల్ల 20% మాత్రమే అరుగుదల ఉంటుంది. అదే కనుక సైలేజ్ ఇవ్వటం ద్వారా ఏంటంటే వాళ్ళకి అరుగుదల శాతం 40 నుంచి 65% వరకు ఉంటుంది. దానివల్ల ఏంటంటే దాని అరుగుదల పెరగటం వల్ల తక్కువ మోతాదుతో ఆహారం ఇవ్వటం వల్ల ఎక్కువ ఆహారం అరుగుతూ ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏంటంటే పాల దిగుబడి దగ్గర 15 నుంచి 20% పెరుగుతుంది. ఈ పాల దిగుబడి పెరగటం వల్ల ఏంటంటే రైతుకి ఆదాయం పెరుగుతూ ఉంది. దగ్గర 2,000 నుంచి 3,000 రూపాయల ఆదాయం నెలసరి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. పశువులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పశువులకి ఆహారం లేకపోవటం వల్ల, గేదెలకి వాటికి ఆహారం లేకపోవటం వల్ల చాలా వరకు వాటిని స్లాటర్ హౌసెస్, కబేలాలకి తరలిస్తున్నారు. మన సైలేజ్ వాడకం ద్వారా ఏంటంటే సంవత్సరం పొడుగుతా వాళ్ళు పశుగ్రాసం ఇవ్వటం వల్ల పాల దిగుబడి అలాగే పెరుగుతుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. ఎండాకాలం కూడా అదే పాల దిగుబడి పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాల ఉత్పత్తి అని పెరుగుతూ ఉంటుంది. సో పాడి రైతుకి అన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే కబేలాలు తరలించడం అనేది ఆపేస్తారు, చేయకుండా ఉంటారు. అండ్ దీంతో పాటుకి ఏంటంటే గొర్రెల పెంపకం కూడా చాలా ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో. వాటికి కూడా ఈ సైలేజ్ అండి మొక్కజొన్నతో చేసిన సైలేజ్ అనేది చాలా చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాటికి కూడా ఏంటంటే మేత తక్కువ ఉండటం
ఉండటం వల్ల వాళ్ళు చాలా తక్కువ, అంటే ఇప్పుడు ఎంత ఎక్కువ పెడితే అంత బాగా బరువు పెరుగుతాయి అనమాట. ఇవి బలమైన ఆహారం అంటే సైలేజ్ పెట్టడం వల్ల వాటికి గొర్రెలు బరువు బాగా పెరగటం వల్ల వాళ్ళకి వాళ్ళు అవి బాగా లాభదాయకంగా ఉంటాయి. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ సరైన ఆహారం ఇవ్వలేకపోతారో వాళ్ళంత లాభదాయకంగా చేయలేకపోతారు అనమాట వాళ్ళు. అందువల్ల ఏంటంటే చాలా నష్టాల్లో పాలవుతున్నారు ఈ గొర్రెల పెంచుతున్న రైతులందరూ. సో వీళ్ళందరూ సైలేజ్ వాడకం అనేది కనుక మనం కనుక వాళ్ళకి అవగాహన కలిగించగలిగితే కనుక వాళ్ళు వాళ్ళు కూడా లాభాల బాటలో పట్టి ఎక్కువ మంది ఈ వృత్తిలోకి రావడానికి, ఎక్కువ మంది గొర్రెల పెంపకానికి వాళ్ళందరూ ప్రోత్సహించవచ్చు గవర్నమెంట్. అండ్ ప్లస్ వాళ్ళందరూ రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పచ్చిగడ్డిలో పోషకాలు అధికం. పచ్చి మేత తినే పాడి పశువులు అధికంగా పాలిస్తాయన్నది వాస్తవం. మరి అన్ని కాలాల్లో పచ్చిగడ్డి దొరుకుతుందా అంటే లేదనే చెప్పాలి. బావులు, బోర్లు కింద నీటి లభ్యత ఆధారంగా వివిధ రకాల గ్రాసాలను పండించి సైలేజీ విధానంలో మార్చుకోవడం ద్వారా కొరత తీరుతుంది. ఈ విధానంలో నీటిలో కరిగే పిండి పదార్థాలన్నీ సహజ ఆమ్లాలుగా మారి గ్రాసంలోని ఆమ్ల గుణాన్ని పెంచుతాయి. ఇందులో బ్యాక్టీరియా, శీలీంధ్రాలు పెరిగే అవకాశం లేనందున మేతకు నష్టం జరగకుండా నాణ్యత పెరుగుతుంది. సజ్జ, మొక్కజొన్న 50% పూతా గింజ పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడే ఆయా పంటను కత్తిరించుకోవాలి. నేపియర్ గడ్డి అయితే 45 నుంచి 50 రోజుల వ్యవధిలో, ఇతర గడ్డిని పూత దశలో కోసి ఈ విధానాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ మా ఏరియాలో ఎక్కువగా మొదటి పంటగా వరి వేస్తాం. రెండవ పంటగా ఎక్కువగా మొక్కజొన్న, జొన్న, పెసలు, మినువులు ఇలాంటివేవో వేస్తూ ఉంటాం. కాలక్రమేణా ఈ పనికి ఆహార పథకం, పనికి ఉపాధి పథకం ఇత్యాదివి ప్రభుత్వాలు ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువ మంది పని చేయకపోయినా కూడా ఇంకా ప్రభుత్వ పథకాలు కాబట్టి కూలీలందరూ కూడా వ్యవసాయ కూలీలు వ్యవసాయానికి నిజంగా రైతుకి కూలి పనికి రావడం తగ్గించేసి వెళ్ళిపోవడం వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇది మూడో సంవత్సరం అనుకుంటా మాకు ఈ మొక్కజొన్న గురించి కొంతమంది వచ్చి వాళ్ళు విద్యార్థులు అనుకుంటాను, ఇదివరకు మా అన్నయ్య గారి అబ్బాయికి వాళ్ళు స్నేహితులు ఏదో అని చెప్పారు. సరే అయితే ఎలా ఉంటుంది ఏమిటి అని అడిగితే, మీరు మొక్కజొన్న పండించండి, మీకు గిట్టుబాటు ధర వచ్చేటట్టు మేము చేస్తాము అని అన్నారు. అందరం మేము పెద్ద ఏదో చెప్తున్నారు కుర్రాళ్ళు అని నమ్మలేదు. కానీ మా మొక్కజొన్న పంటను వాళ్ళు కరెక్ట్గా 90 రోజులు వచ్చేసరికి మాకు 90 రోజుల నుంచి 110 రోజుల లోపు ఎప్పుడైనా పర్వాలేదని చెప్పి చక్కగా వాళ్ళు ఏవో మెషిన్లు అవి తీసుకొచ్చి వాటితోటి కటింగ్ చేసుకుని టన్నుకింత అని వాళ్ళు మాకు చాలా త్వరితగతిని మాకు మా అకౌంట్లో వాళ్ళు డబ్బులు అవి కరెక్ట్గా జమ చేయడం వల్ల మాకు ఎకరానికి మొదటి సంవత్సరం అయితే 19-20 టన్నులు అయింది. లాస్ట్ ఇయర్ అయితే 22 టన్నులు అయింది. ఈ సంవత్సరం అయితే మాకు వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చి మాది కరెక్ట్గా కోయడం వల్ల మాకు 23 టన్నులు ఎకరానికి అవుతుంది. మాకు వీళ్ళు కామధేనువులో దొరికారు మా ఊరికి వీళ్ళు. మాకు సుమారు ఇక్కడ 12,000 ఎకరాలు ఉంది మా ఊరు ఈ మండలం ఆయకట్టు మొక్కజొన్న వేసేది. కానీ వీళ్ళు రోజుకి ఒక 25 నుంచి 30 ఎకరాలు మాత్రమే వీళ్ళు కటింగ్ చేయగలుగుతున్నారు. కానీ దానివల్ల చాలా చాలా అంటే ఎంతమంది ఒక 1500 ఎకరం వరకు కొయ్యగలరేమో వీళ్ళు, అంతే, అంతకంటే లేదు. అది అనుకూలంగా ఉన్నది ఇవ్వగలుగుతున్నాం. అంతా ఒకేసారి రావడం వల్ల కటింగ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. కనీస మద్దతు ధర కోసం పాకులాడిన మొక్కజొన్న రైతులు ఇప్పుడే క్వింటాలు సైలేజీని 2100 నుంచి 2200 వరకు విక్రయిస్తున్నారు. సైలేజీ ద్వారా 2 నెలల పంటకాలం ఆదాతో పాటు పెద్దగా శ్రమ లేకపోవడం విశేషం. ఒప్పందం చేసుకునే కంపెనీయే పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో మొక్కజొన్నలను కత్తిరించి సైలేజీ బేళ్లుగా చుట్టేయడం రైతులకు కలిసొచ్చిన అంశం. ఈ పరిజ్ఞానం మెట్ట ప్రాంతాల రైతులకు వరమైందని లబ్ధిదారులు చెప్తున్నారు. మా సీతనగర్ మండలం సీతనగర్ గ్రామం అండి. నేను మొక్కజొన్న పంట వేస్తానండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 18 ఎకరాలు వేసి ఉన్నానండి. మాకు మొక్కజొన్న పంట 130 రోజుల నుంచి 140 రోజులు పడుతుందండి మొక్కజొన్న మాకు చేతికి రావడానికి. ఈ ఎకరానికి వచ్చి మొక్కజొన్న 25,000 నుంచి 30,000 లోపు ఖర్చు అవుతుందండి. ఈ ఖర్చు కూలీలు, బెడద ఇవన్నీ మాకు బాగా ఎక్కువ అండి ఈ ఏరియాకి. ఎక్కడి నుంచో చోడవరం నుంచి లేదంటే
ఎక్కడో దేవపట్నం నుంచి కూలీలు వచ్చి ఆటోల మీద ఈ ఇరుపుకి వీటికి ఎక్కువైపోయి మాకు ఎకరానికి వచ్చి 5,000 నుంచి 8,000 వరకు మిగులుతుందండి. ఈ మిగిలిన దానికి మేము చేసిన దానికి అసలు ఏమి పొంతం లేకుండా పోతుంది. కార్నెక్స్ట్ కంపెనీ అనే కొత్త కంపెనీ వచ్చి ఇలాగ మొక్కజొన్న పంటను మీకు తీసుకెళ్తాం, మీకు ఇన్ని రోజుల్లో మీకు అమౌంట్ వేస్తాం, 1 నెల ముందు మీకు పంట అయిపోతుంది, గాలిదుమ్ము బెడద రైతులు కూలీలు బెడద లేకుండా ఉంటుందని వారు చెప్పడంలో కొద్దిగా నమ్మశక్యంగా కాకపోయినా ఫస్ట్ సంవత్సరం మేము ఒక 4 ఎకరాలు ఇచ్చామండి. ఇస్తే దానివల్ల మాకు 8,000 మిగిలిది ఒక 20,000 నుంచి 18,000 మిగలడం మొదలుపెట్టిందండి ఎకరానికి. బాగా హ్యాపీగా ఉందండి. గ్రాసం విక్రయం ద్వారా ఉపాధి పొందాలనుకునే ఔత్సాహికులకు సైలేజీ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని కార్ననెక్స్ అగ్రి కంపెనీ ప్రతినిధులు పిలుపునిస్తున్నారు. 75% రాయితీపై రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సైలేజీ యంత్రాలను మంజూరు చేస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మినీ సైలేజ్ యూనిట్ కింద సైలేజ్ తయారు చేసుకోవాలి అనుకున్నటువంటి పాడి రైతులు కావచ్చు, ఎవరికైనా కానీ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరికైనా కానీ ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది. దాని కింద ఒక బెయిలింగ్ యూనిట్ ఒక బెయిలర్ ఇస్తారు. దాంతోపాటుగా దానికి సింగిల్ రో చాపర్ అంటారు, సెలికల్ వాళ్ళ సింగిల్ రో చాపర్ 2 కలిపి వాళ్ళు ఒక మినీ సైలేజ్ యూనిట్ కింద 75% రాయితీ ఇస్తున్నారు. బెయిలింగ్ యూనిట్ ఏమో కార్నెక్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసినది. దాంతోపాటుగా మేము ఇస్తున్న సింగిల్ రో చాపర్ మటుకు టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సింగిల్ రో చాపర్ మిషన్. ఆ 2 కలిపి 13,50,000 రూపాయల వరకు అవుతాయి. దాంట్లో రైతు కనుక 3,20,000 రూపాయలు కనుక పే చేస్తే మిగతా 75% గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట. ముందు రైతు 3,21,000 రూపాయలు కరెక్ట్గా 3,21,000 రూపాయలు కనుక పే చేస్తే మిగిలిన వాటా ఏదైతే ఉందో అది గవర్నమెంట్ దీన్ని మధ్యవర్తిస్తున్న ఏపీ అగ్రోస్ వాళ్ళ ద్వారా పొందవచ్చు అనమాట. మీకు కనుక ఎవరికన్నా ఔత్సాహికులు ఉంటే సైలేజ్ యూనిట్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మన ఊళ్ళో యానిమల్ హస్బెండరీ మన జిల్లాకు సంబంధించి పశువుల సంవర్ధక శాఖ జేడీ గారి దగ్గరికి వెళ్తే ఆయన మీకు కావాల్సిన వివరాలన్నీ అందిస్తారు. లేదంటే కనుక కార్నెక్స్ కంపెనీకి కనుక ఎవరైనా కాల్ చేసినా చెప్పినా కానీ మనము వాళ్ళకి కావాల్సి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు, ఎట్లాగా దీన్ని సబ్సిడీ పొందవచ్చు అనేది మేము సహాయ సహకారాలు అందిస్తాం అనమాట. 5 పాడి పశువులు 3 నెలల్లో 12 టన్నుల సైలేజీని మేస్తాయి. ఈ మేరకు పచ్చిగడ్డి ఎక్కువగా లభ్యమయ్యే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిల్వ చేసుకుంటే వేసవిలో ఉపయోగపడుతుంది. సైలేజీలో నిల్వ చేసిన గడ్డి 3 నెలల్లో లేత పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. మగ్గిన పండ్ల సువాసనతో తేమను కలిగి ఉంటుంది. ఈ గడ్డిని అలవాటు పడేదాకా పశువులు సరిగ్గా మేయవు. పాలు పితికిన తర్వాత పిండడానికి 4 గంటల కంటే ముందు మాత్రమే సైలేజీని పశువులకు వేయడం మంచిది. లేకపోతే పాలకు సైలేజీ వాసన వస్తుంది. ఒక్కో పాడి పశువు సుమారుగా 20 కిలోల సైలేజీని ఇతర ఎండుగడ్డితో కలిసి వాడుకోవచ్చు. సైలేజీ ద్వారా గ్రాసం వృధాని అరికట్టవచ్చు. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతు రథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతు రథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా